హలో గాయ్స్, ఎఫ్ఎఫ్ అభి గేమింగ్. ఇప్పుడు మనం స్క్వాడ్తో గేమ్ ఆడిపోతున్నాం. చలో స్టార్ట్ చేద్దాం. ఒక నిమిషం, ఇది వచ్చింది గాయ్స్. గాయ్స్ ఇది బ్యాక్ ప్యాకా లేకపోతే ఏంది? ఏ నో 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 వద్దు గాయ్స్, తీసేద్దాం. ఇది గాయ్స్, ఇది కూడా నేను లైక్ పెట్టవద్దు. వద్దు గాయస్, ఎన్ని గలీజ్ ఉన్నాయి గాయస్. ఇది కావాలి గాయస్. ఇది మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నా. ఇది ఇయర్ ఇక చలో, ఇది మనం కావాలి. ఓకే, ఎక్కువ చెత్త చెదారం పెట్టేసిన గాయస్ నేను ఏమనుకోకరి చూసి. అంటే కొన్నింటికి లైక్ కొట్టేసిన, అందుకే చెత్త చెదారం ఉన్నాయి. నేను కొట్టినట్టు అనిపించలేదే, ఇంతకాలం చెత్త కొట్టినా గాయస్. గలీజ్, వామ్మో బే, ఇంత చెత్త చెదారం ఉన్నా గాయస్. ఆశకు అద్దుండాలా, బుద్ధికి దిగ్గుండాలా. బూతులు మాట్లాడద్దు గాయస్, బూతులు మాట్లాడొద్దు గాయస్. అందుకే మాట్లాడట్లే, ఏమన్నా ఇబ్బంది గాయస్. కానీ మనకు అవసరం లేదు, లైట్ తీసుకుంటాం. ఓ గాయస్, ఇది ఏంది గాయస్, ఇంత గలీజ్ ఉంది. ఎబ్బే. ఓకే, స్టార్ట్ అయిపోదాం. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం ఫటాఫట్. ఈరోజు ఏమేమి ఇంట్లో వచ్చినాయి చూద్దాం. అది కూడా చూద్దాం. ఆప్ రే గాయస్, మస్తుంది గాయస్. ఇదేంది? అరే యార్, ఆహా, అరే ఎమౌంట్ వచ్చింది. నేను ప్రొఫైల్లో పెట్టుకుంది. ఓకే ఓకే, ప్రొఫైల్ అంటున్నాను అంటే పెట్టుకుంది గైస్. దీని అయితే తీసామంటావా? అది తీసామంటే తీసాం గైస్, మస్తుంది. కలి ఎట్లా వెళ్ళేదాన్ని లే గైస్. ఇదేమన్నా గైస్, అట్లే లైట్ తీసుకోండి. చలో ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్లోకి వెళ్ళిపోదాం మనం. చలో స్టార్ట్ కొట్టేసినాం గైస్. గైస్ ఇది కూడా వచ్చింది. మీకు ఇది ఎట్లుందో చెప్పురి. కానీ బండిల్ మస్తు ఉంది. గ్లోవల్ స్కిన్ ఇంకా బాగుంది గాయస్. నేను చూడడం మర్చిపోయిన, గ్లోవల్ స్కిన్ ఇంకా సూపర్ ఉందంట. మొన్న మా ఫ్రెండ్ చెప్తా అంటే గాయస్, దీంతో పెట్టేప్పుడు వేరే వస్తుంది, దీంతో వేరే వస్తుంది చూడరు గాయస్. నా పైన స్క్రీన్ మొత్తం పైన పెడితే ఎట్లుంటుంది గాయస్. అందరికి సపోర్ట్ చేస్తారు గాయస్, ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి గాయస్. మీకు కంటెంట్ నచ్చితేనే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కంటెంట్లో తీసాం నెక్స్ట్ టైంకి. మనం ఎప్పుడు పీక్లోనే దిగుతాం కాబట్టి ఇలా దిగుతారో తెలియదు. మనమైతే పీక్లో దిగాం. ఈ భీమశక్తి దాటగానే దిగేదాం గాయస్. ఎందుకంటే భీమశక్తి అంత గారం ఎందుకో ఈయన దిగేసి లోటు తప్పార పేరుకుంటే అయిపోతుంది కదా గైస్. రష్కి వెళ్ళిపోయి మొత్తం తీసి మన మీరు వేరే కాడికి వరకు నేను మైక్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఆళ్ళ సౌండ్ వెళ్తాయి. కానీ నేను మైక్ లాక్ చేసుకున్నా గైస్. మనకు కావాల్సిన కన్నా కూడా ముంగనే ఉన్నాయి. చలో వచ్చేసి నేను వేరే కాడికి వెళ్ళిపో బ్రోస్ అని చెప్పినా కదా. మైక్ ఓపెన్ చేస్తే నా ప్రాబ్లం ఏంటంటే సగం సగం వినపడుతుంది గాయస్, ఓన్లీ సగం సగం. సౌండ్ రాదు, అందుకే ఫటాఫట్ లోపలికి వెళ్ళిపోవడం. మెన్యూస్ వచ్చేసి రెండు దొరుకుతున్నారు అనుకుంటా. పై ఫటాఫట్ తెలిసి కొట్టేద్దాం. మన 3 నెంబర్ దగ్గర ఉన్నాడు ఎనిమిస్. నాకు చేసేసి కూడా గైస్.
నేను వచ్చేలోపు కదా MP40 చలో కావాల్సిన గన్లు దొరికితే ఎంత ఖుషి ఉంటుంది తెలుసా గైస్, ఖుషిలా ఖుష్ అయిపోతాం. అదే మన ఎనిమిది వచ్చి కొట్టింది అనుకో, గన్లు పోతే బాధ అవుతుంది గైస్, ఒక బాధ గన్లు పోతున్నాయని. రే రే కొన్ని ఇగో ఇట్లా చెప్పినప్పుడు ఇట్లా వచ్చిండు. వేసుకున్నాం ఫటాఫట్, ఎనిమిది నుంచి కూడా రావచ్చు. చూసి గాయస్ కిల్ చోరీ చేసి లాస్ట్కి చెప్పలేము. ఇక టీమేట్లు ఉంటే మన టీమేట్లు కాదు, మనం డ్యామేజ్ ఇస్తే వదిలిపెడతారు మన టీమేట్లు అయితే. లైట్ తీసుకో గాయస్, ఇక లైట్ తీసుకుందాం గాయస్. ఏం చేయలేం, కిల్ చోరీ చేసేలో వాళ్ళ కిల్ చోరీ చేసి గెలిచి వెళ్తారు. అట్లుంటుంది అది ఏం చెప్తాం. మనం ఫుల్ డ్యామేజ్ ఇచ్చినాక కిల్ చోరీ చేస్తే నాకు ఎక్కలేని మాటలు వచ్చేస్తాయి గాయస్, పిచ్చి బీపీలు వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అది నాకు రావాల్సిన కిల్ గాయస్. వాడు ఎక్కడ కదలట్లే అంటే ఆడ ఆఫ్లైనే చలో కటింగ్ షాప్లో ఉన్నాడు గాయస్ వాడు, అందుకే ఆడ ఏం గమ్మున ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు గాయస్. ఎవరు వస్తారా అని మనం ముందే పోయి ఎరిపప్పలం కావద్దు గాయస్. పైన ఉన్నారా? అవును గాయస్ పైన ఉన్నారు. ఇక ఎక్కడ పడుతుంది? ఓకే గైస్ డ్యామేజ్ చేసిను, నేను ఆడికి చేసిన నాకు చేసిన. టోకెన్ ఉంటే బాగుండేగా, ఈ లాంచ్ కూడా వేసుకొని ఇంకొచ్చాను అని. ఇప్పుడు అప్పాలు గిప్పాలు కూడా లేవు నాకు దగ్గర. చిన్న చిన్న ఓపెన్ ఇస్తున్నా. నా గైస్ నాకైపోయినావు కాలేరున్నాడు, నాకు కిల్ ఒకటి వచ్చేస్తుంది. చలో కిల్లు కూడా వచ్చేసింది గాయస్. అయితే కొట్టి బాగా ఒకరు గైస్. ఇది ఇప్పుడు ఒక స్క్వాడ్ని కుదుకుండా వెళ్ళిపోవచ్చు గాయస్. అయితే ఎనిమిస్ కూడా రావచ్చు, చెప్పలేం. అది కూడా లాంచ్ పడి వాడదామంటే చలో రష్కి అయితే వెళ్ళిపోదాం కలి ఫటాఫట్. కిల్స్ ముఖ్యం మనకి, మనకే ముంగంట కనపడతాడు. అన్నాక నేను నాకు గైస్ రావాలి బాయ్ బాయ్. ఓపి రివైవ్ బాయ్ రివైవ్ బాయ్. హలో బాయ్. ఉన్నాడు అనుకుంటా కాసిపోయినా. పైన ఉన్నాడు. దానిపైన దీని మీద ఉంటాడు కదా సార్, పక్కుంటాడు క్యాంపర్ రాడు. వాడు నన్ను ఎట్లా ఆడతాను కానీ చలో నాకు కనపడలే గైస్. పొజిషన్ గైస్, వాడు క్యాంపర్ పైన ఉంటాడు లేదా దీని మీద ఉంటాడు. ఇక్కడ రష్ చేస్తాను. ఫోన్ నెంబర్ టీమేట్కి హెల్త్ పోయింది అంటే ఏం మిస్ ఉన్నారు.
కొటేషన్ గైస్ సోపులా నా దగ్గర అన్ని సామాన్లు ఉన్నాయి. 3 నెంబర్ దగ్గర ఎందుకు డ్యామేజ్ మస్తు పడిపోయింది. చలో గైస్ ఆడు ఎట్లైనా దిగాల్సిందే. అవ్వండి గైస్ చెప్పినగా నేను ఉంటాడు గైస్ పైన ఉంటాడు అని. అవ్వండి ఆడు ఎక్కడికి కోలే గైస్ పైన ఉంటాడు. ఓహో ఎవరు ఉన్నారు గైస్. చిన్న బుల్లెట్ ఓకే. రే వెనకాల కూడా ఉన్నాడు గ్యాస్ అక్కడ. ఉన్నాడు. చలో గాయస్ మాట్లాడట్లేదంటే ఎందుకు మాట్లాడట్లే అంటే నేను నాకు ఇక్కడ తడిచిపోతుంది కాదు, ఎందుకంటే ఇక్కడ చచ్చిపోతున్నా అని. అది గమ్మున వెళ్ళిపోకుండా నా దగ్గరకు వచ్చి చూసింది గాయస్. కుడదామనే విషయం నన్ను మీకు వినపడట్లేదు తెలియదు గాయస్. ఎందుకంటే 30 సెకండ్స్ గాయస్ ఇప్పుడే కుడుకులకు రివైజ్ ఇప్పుడే చచ్చిపోతారు గాయస్. నాకు ఇచ్చి దెంగేసేది ఎందుకేమో కానీ నేను ఇప్పుడే ఫ్రెష్గా రివైజ్ ఇచ్చిన జూన్లో వాడి ఫ్రెష్గా చచ్చిపోతా అంటే ఎట్లా గాయస్. జూన్ పుషర్ కొడుకెళ్ళి ఇలా ఆడుతుందో నేను రివైవ్ అవ్వాలంట అందుకే. కానీ రివైవ్ టోకెన్లో కదా ఈ ఎమర్జెన్సీ కొడుకులు జూన్లో పోయి 20 చూడు ఎక్కువ అంటే మళ్ళీ అవ్వండి రెస్ట్ చేస్తున్నాం మీదకి. ఓ అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు గాయస్. దొరికితే నరుకుతారు ఒక్కొక్క నన్నైతే. రివైవ్ వాళ్ళు అంటారు ముట్టుకుంటున్నప్పటికీ. మా చేతి మన పడిపోయింది గాయస్. కూర్చొని ఆడి కూర్చొని మొత్తం చేయి తిప్పుకుంటూ ఆడుతున్నా. అప్పటికెళ్ళి చేతి తిమ్మిరి పట్టింది. ఇక్కడైతే రష్ జరుగుతుంది గాయస్. ఇట్లా ఆడుతున్నాం. బండి తీసుకొని రెడీ అయిపోదాం మనం అయితే ఫస్ట్.
అబ్బా బియ్యతో పెట్టినాం గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుసుకుందాం. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.